వశిష్ఠుల వారు దిలీపునికి ఉపవాస నియమాల గురించి ఏం చెప్పారు? భీముడు కూడా ఒకానొక సమయంలో ఏకాదశి వ్రతం చేశాడా? ఎలా చేశాడు? ఏకాదశి వ్రతం అనేటప్పటికీ కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలా? మాఘపురాణంలో మాఘ స్నాన వ్రతంతో పాటు ఇంకొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటి? భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. మాఘపురాణంలో ఈ అధ్యాయంలో దిలీప మహారాజు వశిష్ఠుల వారిని ఏ రకంగా అయితే ఈ మాఘ స్నాన వ్రతం అన్నది ఆచరించాలి అని అడుగుతున్నప్పుడు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్తున్నారు. అలాగే ఈ అధ్యాయంలో ఒక ముఖ్యమైన సంకల్పం గురించి మాట్లాడుతున్నారు. ఆ సంకల్పం ఏంటి అంటే ప్రతి ఒక్కరిలో రావాల్సిన సంకల్పం. మనకి శాస్త్రంలో ఎన్నో పద్ధతులు ఉన్నాయి, లేకపోతే మనకి ఎన్నో పురాణాలు ఉన్నాయి, అలాగే ఎన్నో చక్కని గ్రంథాలు కావ్యాలు ఉన్నాయి, మన ఋషులు మునులు మనకి అందించారు. వశిష్ఠుల వారు ఇక్కడ ఒక అద్భుతమైన విషయం చెప్తున్నారు. మన మనస్సంకల్పం ఎంత గొప్పదైతే దానికోసం మనం అడుగులు వెయ్యాలి అంటే సహాయం చేయటానికి మన శాస్త్రాలు ఉన్నాయి అని చెప్తున్నాయి. అంటే ధర్మాచరణ చెయ్యాలి, నేను ఎప్పుడూ చక్కని మార్గంలో నడవాలి అనే ఒక సంకల్పం ముందు మనం చేసుకోవాలట. అలా మనసులో ఆ సంకల్పం వస్తే చాలు మనకి సహాయం చేయటానికి శాస్త్రాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పద్ధతులు వ్రతాల రూపంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. మాఘ స్నాన వ్రతం అంటే కేవలం స్నానం చేసి వచ్చేయటం కాదు, స్నానము తద్వారా శరీరాన్ని మనసుని ఎంతో శుభ్రంగా మనం మార్చుకుని ఆ తర్వాత భగవద్ ధ్యానంలో ఉంటూ చెడు ఆలోచనలు అన్నవి మనసులో రానివ్వకుండా ఎప్పుడు మంచిదాను మనం అంటే ఆ మంచి మార్గంలోనే మనం అలా నడుస్తూ తద్వారా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ప్రతి ఒక్కరిలోనూ పరమాత్మను చూస్తూ దానము దానగుణము ఇవన్నీ కూడా అంటే మంచి లక్షణాలను అలవాటు చేసుకోవడం కూడా ఈ మాఘ వ్రతంలో ఒక భాగంగా చెప్పారు. కాబట్టి వ్రతం అనేటప్పటికీ కేవలం మనం కూర్చుని ఏవో స్తోత్రాలు చదివేసుకోవటం లేకపోతే అక్కడ ఉన్న పద్ధతి ఏదైతే ఉందో అది పాటించటం అన్నది కాదు. సంకల్పం చేసుకోవాలి, మనస్ఫూర్తిగా ఆ పని చెయ్యాలి. నేను ఈ స్నానం చేయటం వల్ల మనసులో ఉన్న పాపపు ఆలోచనలు పోవాలి, నేను ఎప్పుడూ కూడా మంచి మార్గంలో నడవాలి అనే ఒక సంకల్పం చేసుకుని నదీ స్నానం చేస్తే ఆ నదిలో లేకపోతే ఆ జలంలో ఉన్న నారాయణ స్వరూపం యొక్క శక్తి మనల్ని చేరుతుంది అని అంటున్నారు వశిష్ఠుల వారు. అయితే కేవలం ఇక్కడ పద్ధతులు ఆచరణ మాత్రమే కాదు, మనో సంకల్పం ఇది బలంగా ఉంటే ఖచ్చితంగా మన ఆలోచనలు ఒక చక్కని రూపాన్ని అవి తాలుస్తాయి అని చెప్తున్నారనమాట. ఇంతటితో ఆగకుండా త్రిగుణాలు ఏవైతే ఉంటూ ఉంటాయో అంటే మనలో సత్వగుణము, రజోగుణము, తమోగుణము ఇవి ఉంటూ ఉంటాయి కదా, ఇవి ప్రకృతిలో కూడా ఉంటాయి అంతే కదా. ప్రకృతి ఎప్పుడు ప్రశాంతంగా ఉండదు, అప్పుడప్పుడు అల్లకల్లోలాలు కొద్దిగా అటు ఇటు అవుతూ ఉంటాయి. ఎప్పుడూ వర్షం రాకూడదు అంటే కాదు, ఒక్కొక్కసారి పెద్ద పెద్ద వర్షాలు కూడా వస్తూ ఉంటాయి, రావాలి కూడా. ఇలా ఈ ప్రకృతిలో 3 గుణాలు ఉంటాయి. ఈ 3 గుణాలు అన్నవి అందరిలోనూ ఉంటాయి, ఉండాలి అని చెప్తున్నారు. కానీ వీటిలో సత్వగుణం అన్నది ఎక్కువగా ఉండేటట్టు మనం అలవాటు చేసుకోవాలి. అంటే ఈ స్నానం ఆచరించటం వల్ల ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అంటే పుణ్యం సంపాదించుకోవడం, పాపాన్ని తొలగించుకోవటం, అంటే పాపం చెయ్యకుండా మనం జాగ్రత్త పడటం అన్నది ఈ మాఘవ్రతంలో కనిపిస్తుంది కదా. కాబట్టి ఇక్కడ మనం ఆచరించవలసిన పూజా పద్ధతులతో పాటు మనం ఎలా ప్రవర్తించాలి వీటి గురించి కూడా వశిష్ఠుల వారు చెప్తున్నారు. అందుకే చెప్తారు, త్రిగుణాలు మనలో ఏవైతే ఉంటాయో అప్పుడప్పుడు రజోగుణంతో ఉంటాం, అప్పుడప్పుడు తమో గుణంతో ఉంటాం, ఉండాలి. కానీ ఎక్కువగా సాత్విక గుణంతో ఉండాలి అని చెప్తున్నారు. ఎప్పుడు కోపం రావాలో అప్పుడు కోపం తెచ్చుకోవాలి, ఏమైనా పనులు జరగాలి అంటే చేయించుకోవాలి. మళ్ళీ సాత్విక గుణం దీన్ని మనము పొందగలగాలి అని చెప్తున్నారనమాట. ఇవన్నీ కూడా ఈ వ్రతానికి తోడవుతూ ఉంటాయి. అంటే కేవలం స్నానం ఆచరించడం కాదు, ఇటువంటి పద్ధతుల్ని కూడా మనం మర్చిపోకూడదు అని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఒక చిన్న కథ కూడా చెప్తున్నారట. అదేంటి అంటే పూర్వం ఒక సర్పం, ఆ సర్పం దారిలో వెళ్ళిన వాళ్ళందరినీ కాటేస్తూ ఉండేదట, అందరినీ కాటేసేది. మరి పాపం అలా కాటేసిన వెంటనే అందరూ చనిపోతూ ఉండేవారు. అయితే అటుగా ఒకరోజు ఒక మహాముని వెళుతున్నారు. మునులు కదా, వాళ్ళకి విశేషమైన శక్తులు ఉంటాయి. ఆ ముని చూశారు దివ్య దృష్టితో, ఈ సర్పం అకారణంగా అందరినీ కాటేస్తోంది. అంటే సాధారణంగా ప్రతి జీవి కూడా తన రక్షణ కోసం పాపం చంపేయటమో కాటేయటమో ఇటువంటివి చేస్తూ ఉంటుంది కదా. కానీ ఈ పాము మాత్రం అలా వెళుతున్న వాళ్ళందరినీ అదే పనిగా కాటేయటం. అప్పుడు ఈ మహాముని
ఆ సర్పం దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు. మరి ఎలా మాట్లాడతారు అని మనం ఇక్కడ అడగకూడదు. ఎందుకు అంటే వారికి అటువంటి శక్తులు ఉంటాయి. ఆ కాలానికి సంబంధించిన మాట ఇది. అప్పుడు ఈ సర్పం దగ్గరికి వచ్చి, "ఓ సర్పమా, అసలు నీకు తెలుసా ఎంత పాపం నువ్వు చేసుకుంటున్నావో? ఇలా అకారణంగా అందరినీ నువ్వెందుకు కాటేస్తున్నావు? చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. అంటే ఏది అడవి మార్గం, మరి ఆ మార్గం నుంచి అందరూ వెళ్ళాలి. వాళ్ళకి తప్పదు. మరి వాళ్ళలా వెళుతున్నప్పుడు నువ్వు ఏ సమయంలో ఉంటావో తెలీదు, లేదో తెలీదు. అందరూ భయపడిపోతున్నారు. అందరూ ప్రాణాల్ని కోల్పోతున్నారు. ఇది సరైన విషయమా? కాదు. నువ్వు ఎంతో పాపం చేసుకుంటున్నావు. లోపల జీవుడు ఉంటాడుగా ప్రతి ప్రాణికి. ఆ జీవుడి యొక్క ప్రయాణం మళ్ళీ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇలా చెయ్యవద్దు. నువ్వు కొద్దిగా సాత్వికమైన గుణాలతో ఉండాలి అని ఋషి చెప్తారు. ఋషి చెప్తే ఆ సర్పం వింటుందా అంటే వింటుంది. ఆ ఋషికి ఉన్న శక్తి అటువంటిది. సరే అని చెప్పి ఆ సర్పం తలూపిందట. ఆ మహర్షి అటుగా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ సర్పం అక్కడే ఉంటోంది. తన నివాస స్థలం కదా! కానీ ఎవ్వరినీ కాటేయకుండా అలాగే ఉందట. జనాలు బాగా భయపడిపోవడం అలవాటు కదా! కాబట్టి అలాగ నెమ్మదిగా వెళ్ళటము, ఇలా అలవాటు చేసుకున్నారు. కొంతమంది ఆ సర్పాన్ని చూశారు. చూసిన తర్వాత కూడా ఆ సర్పం ఏమీ చెయ్యట్లేదు అంటే కొద్దిగా అలవాటయింది. ఆ తర్వాత అంటే కొన్ని రోజుల తర్వాత అందరికీ భయం పోయింది. ఎందుకు అంటే ఈ సర్పం కాటేయడం లేదు, ఏమీ చేయట్లేదు, అలా ఒక దగ్గర పడి ఉంది. ఇలా కొన్ని రోజులైపోయిన తర్వాత హమ్మయ్య! ఈ సర్పం వల్ల ఎటువంటి భయం లేదు అని అనుకున్నారు. అందరూ మామూలుగా తిరగడం మొదలుపెట్టారు. ఇది కూడా అయిపోయిన తరువాత ఇప్పుడు ఆట పట్టించటం మొదలుపెట్టారు. అదేదో చిన్న బొమ్మలాగా లేకపోతే ఊరికే మనం చూస్తూ ఉంటాం గదా! పిల్లలైనా, పెద్దవాళ్ళైనా అలా కుక్కలు కొన్ని మూగజీవులు వెడుతూ ఉంటే వాటిపైన ఊరికే రాళ్ళు విసరటం, వాటిని హట్ హట్ అంటం, ఇబ్బంది పెట్టటం మనం చూస్తూ ఉంటాం అకారణంగా. ఇది మనలో కూడా ఉంటూ ఉంటుంది. మరి అలా ఈ జనమంతా కూడా ఇప్పుడు భయం పూర్తిగా పోయింది గదా! ఈ సర్పం ఏం చెయ్యదులే, ఒకప్పుడు కాటేసింది కదా అని ఊరికే దాని మీద రాళ్ళు విసరటము, దాన్ని హింసించటము మొదలుపెట్టారు. కానీ ఈ సర్పం మాత్రం చెప్పారు కదా మహర్షి, నేను చాలా పాపాలు చేసుకుంటున్నాను, మరి నేను సత్వగుణంతోనే ఉండాలి అని అలాగా దెబ్బలు తింటూనే ఉంది. అటు ఇటు ఎటు వెళ్ళిపోయినా ఎవరో ఒకరు చూస్తున్నారు, కొడుతున్నారట. అలా హింసిస్తున్నారు. పాపం అంటే పాము శరీరం అంతా కూడా చిట్లిపోయి రక్తం కారుతూ అలా బాధపడుతూ ఉందట. అయినా కూడా ఎవ్వరిని కాటేయటం లేదు. ఇలా చాలా రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ మహాముని అటు నుంచి ఇటుగా మళ్ళీ వెళుతున్నారు. వెళుతున్నప్పుడు ఈ సర్పాన్ని చూశారు. చాలా దీనస్థితిలో ఉంది. ఇంక ఒంట్లో ఓపిక కూడా లేదు. అటువంటి దీనస్థితిలో ఉన్న ఈ సర్పాన్ని చూసి ఏంటిలా అయిపోయావు అని అడుగుతారట మహాముని. దానికి ఆ సర్పం, మరి మహాప్రభు మీరే చెప్పారు కదా సాత్విక గుణంతో ఉండాలని, ఇదిగో ఉన్నాను అని జరిగిందంతా చెప్పింది. భయం అన్నది పోయింది. ఆ తర్వాత నన్ను ఇప్పుడు కొడుతున్నారు, అయినా నేను ఇలా ఉన్నాను. ఇప్పుడు ఆ ఋషి అంటారు, నిన్ను ఎప్పుడూ సాత్విక గుణంతో ఉండమని నేను చెప్పలేదు. మరి ఇంతగా నీకు ప్రమాదం జరుగుతున్నప్పుడు కూడా నువ్వు ఇలా ఉండటం ఇది కూడా తప్పే. కాబట్టి ప్రతి ఒక్కరిని ఊరికే కాటేయవలసిన అవసరం లేదు. కానీ బుసకొట్టవచ్చు కదా, వాళ్ళని భయపెట్టవచ్చు కదా. ఎందుకు అంటే వాళ్ళు నిన్ను ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి అంటే ఎక్కువగా అకారణంగా అపమృత్యు ఇతరులకు కలిగేటట్టుగా నిన్ను ప్రవర్తించవద్దు అని నేను చెప్పాను. అంతేగాని నీ రక్షణ కోసం, నీ ఆత్మరక్షణ కోసం ఎవరైనా నీ దగ్గరికి వస్తున్నప్పుడు బుసకొట్టి వాళ్ళని కాటేస్తావా అనేటట్టుగా చిన్నగా ఆ ప్రయత్నం చేసి నువ్వు వాళ్ళని భయపెట్టవచ్చు. అది నీ ధర్మం, అంతే కదా. ఏ పశువుకైనా ఒక ధర్మం ఉంటుంది. ఆ పశువు అవన్నీ మర్చిపోయి ఉంటే మరి ఇతరత్ర పశువులు కానీ లేకపోతే మనం మనుషులం కానీ వాళ్ళని హింసిస్తూనే ఉంటాం. కాబట్టి ఇలా నువ్వు భయపెట్టవచ్చు, నిన్ను నువ్వు రక్షించుకోవాలి. ఆత్మరక్షణ కూడా చాలా ముఖ్యం కదా. ఆత్మని కూడా ఎప్పుడు బాధ పెట్టకూడదు, శరీరాన్ని కూడా తెలిసి బాధ పెట్టకూడదట. అందుకే ఇవన్నీ చెప్పారు. ఇలా సాత్విక గుణం మాత్రమే కాదు, అన్ని గుణాలు ఉండాలి. కాకపోతే సాత్విక గుణం ఎక్కువగా ఉండాలి. అనవసరంగా ఎవరిని ఇబ్బంది పెట్టకు. కానీ నిన్నెవరైనా ఇబ్బంది పెడితే నీ ధర్మం ఏమిటి అది నువ్వు చూపించు, కాటయ్యకు బుసకొట్టు అని అన్నట్ట. అన్న వెంటనే ఓహో అలాగా అని విని మళ్ళీ మహాముని వెళ్ళిపోయిన తర్వాత ఈ సర్పం ఈసారి నుంచి ఎవరైనా రాళ్ళు విసురుతుంటే మళ్ళీ లేచింది ఒక్కసారిగా. అప్పుడు వాళ్ళు భయపడ్డారు, అయ్య బాబోయ్, అంటే ఈ సర్పం జోలికి వస్తే ఇది మాత్రం ఊరుకోదు, కాటేస్తుందేమో అని వాళ్ళు కూడా పద్ధతిగా ఉండడం మొదలుపెట్టారట. సర్పం కూడా చక్కగా పద్ధతిగా ఉంది. కాబట్టి ఇలా ఈ ఉదాహరణ చెప్తూ ఇక్కడ ఈ వశిష్ఠుల వారు దిలీపునికి అంటే కేవలం సాత్విక గుణం మాత్రమే కాదు, అన్ని గుణాలు మనలో ఉండాలి, ఉంటాయి. కాకపోతే ఎక్కువగా సాత్విక గుణంతోనే మనం మన జీవితాన్ని గడిపేయాలి అని చెప్తున్నారు. ఈ అధ్యాయంలో ఇంకొక ముఖ్యమైన విషయం గురించి కూడా ప్రస్తావన వస్తుంది. అదే ఉపవాస దీక్ష.
ఉపవాసము అంటే కేవలం ఆహారాన్ని త్యజించడం మాత్రమే కాదు. ఉపవాసము అంటే భగవంతునికి సమీపంగా ఉండడం. ఉపవాసము అంటే భగవంతునికి సమీపంగా కూర్చోవటం అని. అంటే ఒక ప్రతిమ పట్టుకుని పక్కన కూర్చోవటం కాదు, సమీపంగా ఉండటం. దీని గురించి కూడా, ఈ ఉపవాస వైభవం గురించి కూడా ఈ అధ్యాయంలో మనకి చెప్తారు. అయితే సాధారణంగా ఉపవాసం అంటే అప్పట్లో ప్రతి ఒక్కరూ కూడా ఒక నెలలో వచ్చే ఏకాదశి ఏదైతే ఉందో ఆ ఏకాదశి రోజు ఖచ్చితంగా అందరూ ఉపవాసం ఉంటూ ఉండేవారు. ఇంకా చెప్పాలి అంటే అప్పట్లో ఒక పద్ధతి ఉండేది. 8 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు, 80 సంవత్సరాల లోపు వాళ్ళు అందరూ కూడా ఏకాదశి వ్రతం చెయ్యాలి. ఇలా ప్రతి మాసంలో వచ్చే 2 ఏకాదశులు అలా ఖచ్చితంగా రోజంతా ఏమీ తినకుండా ఉపవాస దీక్ష చేసిన వాళ్ళకి ఎంతో ఆరోగ్యం అన్నది కలుగుతుంది. మనస్సుకి ఎంతో ప్రశాంతత కలుగుతుంది. మన ఆలోచనలు బాగుంటాయి అన్నది. అలాగే జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో, ఉదరం ఏదైతే ఉందో దీనికి కూడా కొద్దిగా విశ్రాంతి అన్నది దొరికి అది కూడా మళ్ళీ చకచకా బాగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. అంతే కదా, మనం అందరం రోజంతా ఎంత కష్టపడినా మనకి కూడా కొద్దిగా విశ్రాంతి ఉండాలి. మనం అలా హాయిగా విశ్రాంతి తీసుకుంటేనే మన్నాడు మళ్ళీ లేచి చకచక పనులు చేసుకోగలుగుతాం. అలాగే మన ఉదరానికి కూడా విశ్రాంతి ఉండాలి అనేటట్టుగా ఆరోగ్య సూత్రములతో కూడుకున్న, అలాగే ఆధ్యాత్మిక చింతనతో కూడుకున్న ఈ ఉపవాస మహిమ గురించి చెప్పారు. ఈ ఏకాదశి గురించి మాట్లాడుతూ ఒక చిన్న సందర్భం గురించి కూడా చెప్తారు వశిష్ఠుల వారు. భీష్మ ఏకాదశి అని అంటాం కదా, మాఘమాసంలో వచ్చేది. ఆ భీష్మ ఏకాదశి దీన్ని భీమ ఏకాదశి అని కూడా అంటారట. ఎందుకంటే ఒకానొక సమయంలో భీముడు తన కుల గురువు అయిన దౌమ్యుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక మాట అడుగుతారట. మరి గురువుగారు, నాకైతే అసలు ఆకలి ఎప్పుడూ ఉండనే ఉంటుంది, నేను అందరిలో కూడా ఎక్కువగా తింటూనే ఉంటాను, మరి ఏకాదశి వ్రతం అందరూ చేస్తూ ఉంటారు కదా, ఆ ఏకాదశి వ్రతం చేయాలంటే రోజంతా ఏమీ తినకూడదు తాగకూడదు కదా, మన్నాడు ద్వాదశ ఘడియలు వచ్చేంత వరకు మరి నేను ఉండలేకపోతున్నాను, అంటే నేను తినకుండా ఉండలేను అని భీముడు చెప్తున్నట్ట. ఇది మనకి మహాభారతంలో కనిపిస్తుంది. మరి అటువంటి సమయంలో ఈ ఏకాదశి వ్రతం నేను చెయ్యలేనా, దీని ఫలితాన్ని నేను పొందాలంటే ఏం చెయ్యాలి, ఎటువంటి సాధన చెయ్యాలి అని అడిగితే అప్పుడు ఆ గురువు గారు చెప్తారు, నువ్వు తినలేక ఉండలేవు, అంటే నీ శరీరానికి ఆ శక్తి అవసరము, శరీరం అలా ఏమీ తినకుండా ఉంటే ఉండలేదు అన్నప్పుడు కొద్దిగా సాత్విక ఆహారాన్ని, పళ్ళను లేకపోతే నీళ్లను, కొద్దిగా పాలు ఇవి పుచ్చుకోవచ్చు. మరీ ధాన్యంతో చేసిన ఘన పదార్థాలు కాకుండా ఇలా పళ్ళు అన్నవి కొద్దిగా, అంటే శరీరం నిలబడేంత వరకుగా నువ్వు తీసుకోవచ్చు. కానీ భక్తి ప్రధానం, భగవద్ధ్యానం ప్రధానం అని అంటారట. అప్పుడు భీముడు ఈ ఏకాదశి వ్రతాన్ని చేసే ప్రయత్నం చేసి మొత్తానికి కొద్దిగా సాత్విక ఆహారం తీసుకుని ఈ ఏకాదశి వ్రతం చేశారు. అందుకే భీష్మ ఏకాదశిని భీమ ఏకాదశి అని కూడా అంటారు అంటూ ఇక్కడ ఉపవాసము అంటే కేవలం ఆహారాన్ని పక్కన పెట్టేమా అన్న మాత్రమే ఉద్దేశం కాదు. ఇక్కడ భగవంతునికి ఎంత సమీపంగా ఉన్నాం, మన ఇంద్రియాలన్నిటినీ కూడా ఉపయోగిస్తూ మన కన్నుతో అంటే భగవత్ స్వరూపాన్ని చూడటం, నోటితో భగవన్ నామాన్ని పలకటం, ఈ చెవులతో భక్తి పాటలో లేకపోతే స్తోత్రాలో ప్రవచనాలో వినటం, అలాగే ఈ చేతులతో చక్కగా ఇలా కొట్టుకుంటూ భజనలు చేయటం, ఈ కాళ్ళతో ఆలయం దాకా వెళ్ళి భగవత్ దర్శనం చేసుకోవటం, ఇలా ఈ జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను, అలాగే మన మనసుని, వీటన్నిటినీ కూడా భగవంతుని వైపు తిప్పే ప్రయత్నమే అసలైన ఉపవాసం అని చెప్తున్నారు. అలా ఈ ఉపవాస దీక్ష గురించి, ఇందులో దాగి ఉన్న ఎన్నో ఆరోగ్య రహస్యాల గురించి కూడా వశిష్ఠుల వారు చెప్తూ ఉంటారు. మన శరీరంలో కూడా నీరు ఎక్కువ శాతం ఉండాలి. ఎందుకంటే బయట ప్రకృతిలో చూసినట్లయితే మనకి చెప్తారు కదా, మొత్తం ఈ సృష్టిలో జలం ఈ శాతమే ఎక్కువగా ఉంటుంది భూమి కన్నా, ఇది మనకి తెలుసు. అలా మన శరీరంలో కూడా నీటి శాతం ఎక్కువ ఉండాలి. మిత ఆహారం అన్నది ఎప్పుడు కొద్దిగా తక్కువ తింటేనే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ ఆహారం అన్నది దీని 6వ వంతు ఫలితం లేకపోతే ప్రభావం మన మనసుపై పడుతుంది అన్నది చెప్తారు. కాబట్టి ఎంత సాత్వికమైన ఆహారం తీసుకుంటే అంత మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంత మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎదుటి వారిని కూడా ఎప్పుడు మనం ప్రశాంతంగా వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళకి ఆనందాన్ని కలిగించేటట్టుగా మన ప్రవర్తన ఉంటుంది. ఇలా ఈ ఉపవాస దీక్షకు సంబంధించి ఎన్నో విధానాలను వశిష్ఠుల వారు దిలీపునికి ఈ అధ్యాయంలో చెప్తారు. నమస్తే.